నేను చేయగలనా సేవ? నేను చేయగలగనా? దేవుడు నాతో మాట్లాడతాడా? నేను పరిచర్య చేయగలగనా అనుకుంటాం. నువ్వు కాదు చేయించేది, దేవుడు నీలో నుండి అనేక ప్రజలకి నేను దీవెనకరంగా మార్చిపోతున్నాడు. నీ శక్తి నీకు తెలియకపోవచ్చేమో, నీ బలము నీకు తెలియకపోవచ్చేమో, నీ జ్ఞానము నీకు తెలియకపోవచ్చేమో, నీ శక్తి నీకు అర్థం కాకపోవచ్చేమో, నీలో ఉన్న తలాంతులు నీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను సృష్టిలోనే ఆయన పని కొరకు నియమించుకున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడని ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాటలు. నా వల్ల జరుగునా? నా వల్ల అవునా? నీ వల్లే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వల్లే అవుతుంది అది. అందుకని దేవుని వాక్యములో గిద్యోనుతో దేవుడు మాట్లాడినప్పుడు గిద్యోనును ఎంతమంది సైన్యంతో వెళ్ళి మరి విజయోత్సవమైనటువంటి ఆశీర్వాదాలతో తిరిగి వచ్చాడు? ఎంతమంది? 300 మంది. ఆమేన్. లెక్కకు మించినటువంటి శత్రు సమూహాలని జయించటానికి ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి అంటే విస్తారమైనటువంటి జనాంగం కావాలి. అలాంటి వ్యక్తులు అందరిని జనమంతని కూడా ఫిల్టర్ చేసి 300 మందితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. అందుకే ప్రియులారా, ఒక గానుగు సాటున ఉన్నటువంటి ఎన్నిక లేనటువంటి వ్యక్తిని దేవుడు బలమైన వ్యక్తిగా చేశాడు. దేవుని పిలుపు విన్న వ్యక్తులు, దేవుని స్వరాన్ని వెంబడించిన వ్యక్తులు, దేవుని యొక్క ఆత్మీయతలో వెంబడించిన వ్యక్తులు, వాళ్ళు అసమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడే నిన్ను తరిపిదినిచ్చి ఒక బలమైనటువంటి ఎన్నిక లేని నిన్ను ఎన్నికగా చేయగలిగిన వాడుగా ఉంటాడు. నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఒకప్పుడు నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటావు. నీ కుటుంబంలో, నీ గ్రామంలో సాక్ష్యం లేని వ్యక్తిగా ఉంటావు. ఆ సాక్ష్యం లేని వ్యక్తిగా నీతో చెప్తున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన స్వరము విని వెంబడించగలిగి లోబడగలిగితే నీ ప్రాంతంలో దేవుడు నిన్ను ఘనుడుగా వెంచబోతున్నాడు, నిన్ను ఘనురాలుగా వెంచబోతున్నాడు దేవుడు. ఆయన ఎవరు?